ఇదేనండి ఏకనాథ్ టెంపుల్. ఇక్కడ చాలా బందోబస్తు ఉంది. గోడ చాలా ఎత్తుగా కట్టారు. ఎవరు ఎంట్రన్స్ లేదు. లోపలికి కెమెరా కూడా ఎలవ్ లేదు. దండం పెట్టుకుని వచ్చేయటమే. చూడండి, నేను పక్కన ఉన్నటువంటి కొండ మీదకి వెళ్ళే దారిలో అడిగి పైకంట వచ్చి ఒక 1/2 కిలోమీటర్ కొండెక్కి మీకు శిఖర దర్శనం చేస్తున్నాను. అదేనండి లోకనాథ్ టెంపుల్. శంకర్జీ కో జై హో, హర హర మహాదేవ్, శంభో శంకర్. ఏకనాథక 8వ శతాబ్దపు ఏకనాథ్ లింగ్ టెంపుల్ అండి. ఇది ఉదయ్పూర్లో 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ పైన కొండ మీద చూడండి ఎంతో అద్భుతంగా ఉంది సీనరీస్. ఇవన్నీ ఆరావళి పర్వతాలు. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా సీనరీస్. కొంతమందికి ప్రత్యక్షమై కనబడుతూ ఉన్నాయి. ఉదయ్పూర్ సమీపంలో ఏక్లింగ్జీ ఆలయం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకము 734లో మేవార్ పాలకుడైన బొప్పా రావల్ నిర్మించారు. ఉదయ్పూర్కి ఉత్తరంగా 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని కైలాష్పూర్ అంటారు. ఇక్కడ ఉన్న శివలింగం చతుర్ముఖ శివలింగంగా ప్రత్యేకత.